మానవ జీవితాల్లో మానవులిద్దరూ స్త్రీ పురుషులిద్దరూ వివాహం చేసుకోవడం వలన శారీరకమైనటువంటి సంబంధం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడే భర్త అయినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఐక్యమైపోవడం అనేటువంటి భావన కలిగి ఉండాలి. మనని రక్షించేటువంటి వాడు, మనని పాలించేటువంటి వాడు కాబట్టి భర్తతో సమానమైనటువంటి వాడు అనేటువంటి పవిత్ర భావన ఉంటుంది. అందుకని చేస్తారు. మరి పురుషులు ఎవరిని చేసుకుంటారు? దేవతా స్త్రీల్ని వివాహం చేసుకోవడానికి అర్హత లేదు. అందుకని వీళ్ళకేం చెప్తారు అంటే, మనం ఏ దోషం చేశామో ఆ స్థానంలో మనకి జాతకంలో దోషం ఏర్పడుతుందిట. ఏ మనిషికైనా కర్మ విపాకాన్ని అనుసరించి శరీరంలోని ఏ అవయవంతో దోషం చేస్తామో ఆ అవయవానికి దోషం ఏర్పడుతుందిట. అలాంటి దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ జన్మలో జాతకంలో వివాహ స్థానంలో దోషాలు కనిపిస్తాయి. కనిపించినప్పుడు మరి పూర్వజన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఆ కోణంలో అక్కడ వీళ్ళు కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జాతక చక్రం ఉంటుంది. మరి అలాంటప్పుడు పూర్వజన్మలో చేసామండి, ఈ జన్మలో లేదు. మనిషి చనిపోయేదాకా పాపాలు చేసిట ఆఖరు క్షణంలో భగవంతుడి దగ్గర పశ్చాత్తాపడి, ఈశ్వరా నేను తప్పు చేశాను, మరు జన్మలో ఇలాంటివి చేయకూడదు అని పశ్చాత్తాపడ్డారనుకోండి, ఈ జన్మలో వాళ్ళకి మంచి మనసును మంచి నడతను కూడా ఇస్తట. ఇచ్చి మరి పూర్వజన్మలో చేసిన అయితే అనుభవించాలి కదా, అనుభవించాలి. మరి ఇప్పుడు చేయట్లేదు కదా, ఎలా? ఒకవేళ పాపం చేసినప్పుడు తప్పు అనుభవించాల్సి వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడం ఎలా? అందుకని కొన్ని పరిహారాలు చెప్తారు. ఇక్కడ కన్యాదానం చేయటం వలన ఎవరైనా ఒక పేద కన్యకి కన్యాదానం చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. అంటే పూర్వజన్మలో వివాహ స్థానంలో దోషాలు చేశారు, భార్యకి దోషం చేశారు, లేదా ఎవరైనా దంపతుల్ని విడదీశారు. అలా ఉన్నప్పుడు ఇంకో దంపతుల్ని కలిపే ప్రయత్నం చేయటము, ఒక కన్యకి కన్యాదానం చేయటము, ఇలాంటివి చేయటం వలన ఆ దోషం పరిహారం అవుతుంది అని. అందుకని చెప్పేసి పిల్లలు లేనటువంటి వాళ్ళు కానీ, జాతకంలో దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలా కన్యాదానం చేయడానికి సంకల్పించుకుంటే, కన్యాదానం చేస్తే ఆ దోషం వాళ్ళకి పోతుందిట. అయితే అది కార్తీక మాసంలో చేస్తే చాలా విశేషం. కార్తీక మాసంలో చేసే అవకాశం రాకపోతే, నేను నా జాతకంలో దోషం ఉంది, లేదు నేను కన్యాదానం పుణ్యం కోసం అయినా, పాపాలు ఏవీ లేవండి, నేను హాయిగానే ఉన్నాను, నా వైవాహిక జీవితం చాలా బాగుంది, మేము అన్యోన్యంగా ఉంటున్నాం, అయినప్పటికీ పుణ్యం కోసం మంచి కార్యం కాబట్టి నేను కన్యాదానం చెయ్యాలి అని సంకల్పించుకుంటే కార్తీక మాసంలో సంకల్పించుకోవాలి. చేసే అవకాశం రాకపోయినా, అంటే అలాంటి వాళ్ళు మనకి కనపడకపోయినా, తారసపడకపోయినా, పేదవాళ్ళు ఎవరైనా కనపడితే, అంటే ఉచితమైన వాళ్ళకి ఏ చెల్లెలు కూతురుకో అన్న కూతురుకో పెళ్లి చేసి కన్యాదానం చేస్తానంటే అది కన్యాదానం కాదు. ఎందుకంటే వాళ్ళకి స్తోమత ఉంది, వాళ్ళు చేసుకోగలరు. అలాంటి వాళ్ళకి కాదు, చేయగలిగేటువంటి స్తోమత లేనటువంటి పేదవాళ్ళకి కన్యాదానం చేయాలి, లేదా వరుడికైనా వివాహం చేయాలి. అలా వివాహం కోసం అని చెప్పేసి చేయడం కోసం చేసే అవకాశం ఉంటే కార్తీక మాసంలో చేయాలి. అలాంటి అవకాశం రాకపోతే సంకల్పం చేసుకోవాలిట భగవంతుడి దగ్గర. నేను కార్తీక మాసంలో సంకల్పం చేసుకుంటున్నాను, కన్యాదానం చేస్తాను అని సంకల్పించుకోవాలిట. అలా సంకల్పించుకొని ఆ తర్వాత అయినా దానికి సరిపోయినటువంటి డబ్బు కానీ సంభారాలు కానీ తీసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఎప్పుడైతే అప్పుడు చేసినా కూడా కార్తీక మాసంలో కన్యాదానం చేసినటువంటి ఫలితం వస్తుందిట, మోక్ష ప్రాప్తి కలుగుతుందిట. ఎంత అద్భుతంగా ఉంది అంటే కార్తీక మాసానికి ఇంతటి విశిష్టత ఉంది అన్నమాట. చేయగలిగిన వాళ్ళు కార్తీక మాసంలో మీ అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయవచ్చు, చేయకపోతే సంకల్పించుకోవచ్చు. మీకు దోషాలు ఉన్నా, లేదు పుణ్యం కావాలి అనుకున్న కార్తీక మాసంలో పేద కన్యలకి కానీ, పేద బ్రాహ్మలకి కానీ, పేదవాళ్ళకి కానీ వివాహం చేస్తానని సంకల్పించుకోండి భగవంతుడి దగ్గర. కార్తీక మాసంలో వీలైతే చేయండి, లేదా కనీసం సంకల్పం చేసుకుని తర్వాత అయినా చేయండి. అలా చేయటం వలన మీకు ఉండేటువంటి దోషాలన్నీ పరిహారమయ్యే అవకాశం ఏర్పడుతుంది. శివాయ నమః. కార్తీక మాసంలో ఏ పూజలు చేయలేక మంచాన పడి ఉన్నా, అన్నీ చేస్తూ ఉన్నా, అహర్నిశలు అంటే రాత్రి పగలు 24 గంటలు కూడా శివాయ నమః శివాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తుంటే చాలు, సకల దోషాలు పోయి శివానుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఈ మంత్రాన్ని, ఈ శివాయ నమః అనేటువంటి దాన్ని అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఉపదేశం లేదు అనేటువంటి చింత అక్కర్లేదు. సర్వజనులు ఈ నామాన్ని చేసుకోవడానికి అర్హులు అని మనకి శాస్త్రం చెప్తోంది.